హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందామండి. స్పెషల్ టాపిక్ వచ్చేసి హౌ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. ఓకేనా? మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఏమేమిటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా విధంగా అలొకేట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో, మన మన గోల్స్ ఏ విధంగా ఉండాలి, ఏంటి మనం అనేది మన బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో తయారు చేయడానికి వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. బిఫోర్ దట్, గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ గురించి ఒక లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ ఇస్తానండి. మన ఛానల్లో మనకి ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. ఓకేనా? ఎవ్రీ మంత్ ఎకనామిక్ టైమ్కి సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. ఇది మీకు ఎవ్రీ మండే వస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ మండే మనకి మన ఛానల్లో మనకి వీడియో అప్లోడ్ అవుతుంది. మనకి ఈ వీక్ కూడా మనం అప్లోడ్ చేసాము. ఎవరైతే చూడలేదో ఇంతవరకు అది వెళ్ళి చూడండి. ఓకేనా? మనకి ఆర్టికల్స్లో చాలా ఇంపార్టెంట్ డాటా ఉంటుందండి ఇందులో. మనకి ఎక్స్‌పెక్ట్ స్ట్రాటజీస్, హౌ మనీ వర్క్స్ అని చెప్పేసి, సింప్లిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్, ప్లానింగ్, ఒక టాప్ రీసెర్చ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎవ్రీథింగ్ మనకి ఇందులో ఉంటాయి. సో దట్ మీరు ఇందులో ఎళ్ళేసి మీకు మంచి మంచి ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది కాబట్టి యూ కెన్ సీ దిస్ వీడియో అన్నమాట. ఓకే. ఆహ్, ఇంతవరకు మనకి ఈ కంటెంట్ మనకి తెలుగులో ఇంతవరకు ఎవరు చేయట్లేదండి. సో దట్ మన ఛానల్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ నేను తీసుకొస్తున్నాను. అప్‌కమింగ్ 2, 3 వీక్స్‌లో కొంచెం మన ఛానల్‌లో కొంచెం డిలే అవుతుంది వీడియోస్ రావడం. ఎందుకంటే నేను దాని మీదనే వర్క్ చేస్తున్నాను. కంటెంట్ మీద క్వాలిటీ ఎలా ఎంత క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి, అండ్ ఎంత మంచి బెస్ట్ సింప్లిఫైడ్‌గా చెప్పాలని చెప్పేసి అనేది నేను కంపల్సరీ మేము ప్రిపేర్ చేసుకొని అది మీ ముందుకు తీసుకొస్తానండి. సో, ఛానల్‌ని కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్. వాట్ ఆర్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో అనమాట. వాట్ ఆర్ ద బేసిక్ మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ఏమేమి విషయాలు మనం తెలుసుకోవాలి అనేది మనం ఇందులో చూద్దాము. ఓకేనా? ప్రజెంటేషన్ ఓకే. ఆహ్, ఫస్ట్ మనకి ఏంటంటే మనకు ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి కంపల్సరీ ఒక గోల్ ఉండాలి. ఓకేనా? మనం అది ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా ఉంటాయి గానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. ఓకేనా? మీరు అవసరమైతే బుక్ అండ్ పేపర్, పెన్ పక్కన పెట్టుకొని కూర్చొని రాసుకోండి. నేను చాలా మంచి కంటెంట్ ఇస్తాను ఇప్పుడు ఇందులో. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి గోల్స్. ఓకేనా? మనం పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలంటే మన గోల్స్, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఓకేనా? సపోజ్ నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. లేకపోతే మా పిల్లలకి ఆహ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్. ఓకేనా? మన పిల్లలకి ఇన్వెస్ట్‌మెంట్, ఎడ్యుకేషన్ ప్లానింగ్, వాళ్ళ మ్యారేజ్ ప్లానింగ్, వాళ్ళ ఇంకా మీకు సంబంధించిన రిటైర్మెంట్ ప్లానింగ్, లేకపోతే నేను ఒక కార్ కొనాలనుకుంటున్నా అంటే మన స్పెసిఫై ఒక గోల్ ఉండాలన్నమాట. ఆ గోల్ బేస్ మీద మనం పోర్ట్‌ఫోలియో మనము డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? పోర్ట్‌ఫోలియో దాన్ని బట్టి డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫై పోర్ట్‌ఫోలియో అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, ఈక్విటీ అండ్ డెబ్ట్ అండ్ రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇవన్నీ మనకి ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి. సో, దాంట్లో గూడా మనం మనం దాన్ని డైవర్సిఫై జేసుకోవాలనమాట. ఓకేనా? మనం డైవర్సిఫై చేసుకుంటే అప్పుడు మన రిస్క్ టాలరెన్స్ అనేది మ్యాచ్ అవుతుందనమాట. ఎప్పుడైనా గాని మన రిస్క్ టాలరెన్స్ ఎలా ఉంటుందంటే, మన గోల్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. సపోజ్ మన షార్ట్ టర్మ్ ఉందనుకోండి. నాకు ఒక నెక్స్ట్ 2, 3 ఇయర్స్ లోపు నాకు మనీ కావాలనుకుంటే, మీకు ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్‌గా సూట్ అవ్వవండి. షార్ట్ టర్మ్ అంటే ఆహ్, ఆహ్, బాండ్స్ గాని, గిల్ట్ ఫండ్స్ గాని, రికరింగ్ డిపాజిట్స్ గాని అలాంటియనేది మీకు బెస్ట్‌గా సూట్ అవుతాయి. ఈక్విటీస్ అండ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌లో మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మనకి ఈ వెల్త్ క్రియేషన్ మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్‌లో అనేది చాలా బెస్ట్ వెల్త్ క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సెకండ్, మేనేజ్ యువర్ రిస్క్ అన్నమాట. మనం రిస్క్ మేనేజ్ చేసుకుంటూ మనం పోర్ట్‌ఫోలియోని డివైడ్ చేసుకొని నెక్స్ట్ స్టే డిసిప్లిన్. మన డిసిప్లిన్ ఎప్పుడొస్తుందంటే మన ఇన్వెస్ట్‌మెంట్ క్లియర్‌గా ఉన్నప్పుడే మనకు డిసిప్లిన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఆహ్, మేనేజ్ రిస్క్ 2 చోట్ల ఉంది. సో, ఇగ్నోర్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అండ్ రెగ్యులర్ బేసిస్‌లో మనకి మానిటర్ అండ్ రివ్యూ చేయాలి. ఓకేనా?
ఫస్ట్ సెట్ యువర్ గోల్స్. ఓకేనా? గోల్స్ వచ్చేసి రిస్క్ టాలరెన్స్, మన రిస్క్ అపెటైట్ బట్టి, నెక్స్ట్ టైం బట్టి అండ్ అవుట్‌కమ్స్ మనకి ఎంత రిజల్ట్ కావాలి, ఎంత అమౌంట్ కావాలనే దాన్ని బట్టి మనం గోల్స్ అనేది డివైడ్ చేసుకొని నెక్స్ట్ డైవర్స్ యువర్ పోర్ట్‌ఫోలియో అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకేనా? ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే వి కెన్ గ్రో అవర్ వెల్త్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంపెనీ రిసర్చ్. సపోజ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారనుకోండి. స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమేమి చూడాలి? ఇవన్నీ బేసిక్స్ అండి. ఓకేనా? స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏమేమి చూడాలి? కంపెనీ రిసర్చ్ ఎలా చేయాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్ చదవాలి. ఎర్నింగ్ రిపోర్ట్స్ చదవాలి. కంపెనీ పెర్ఫార్మన్స్ చదవాలి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఎర్నింగ్ రిపోర్ట్స్, కంపెనీ పెర్ఫార్మన్స్ అంటే ఏం లేదండి. ఇవి నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను డీటెయిల్‌గా. ఇవి బేసిక్ ఒక ఓరియంటేషన్. మన కంపెనీ నంబర్స్ ఎలా ఉంది? రెవెన్యూస్ ఎలా ఉన్నాయి? సేల్స్ ఎలా ఉన్నాయి? అనేది మనం దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అది మనము అనాలిసిస్ చేసి మనము ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మేనేజ్ చేసుకోవాలి. మన పోర్ట్‌ఫోలియోస్ అండ్ మేనేజ్ రిస్క్. రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి రిస్క్ అప్డేట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇండివిడ్యువల్‌కి రిస్క్ అప్డేట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని బట్టి మనము మన ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ స్టే డిసిప్లిన్. ఓకేనా? డిసిప్లిన్ అంటే నేను చెప్పాను. ఆల్రెడీ మీద డిస్కస్ చేశాను. అండ్ మానిటర్ అండ్ రివ్యూ. అనాలిసిస్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అండ్ రిటర్న్స్, మేనేజ్ రిస్క్ అండ్ ఎన్హాన్స్ అండర్‌స్టాండింగ్ డైనమిక్స్ అండ్ కాన్ఫిడెంట్ లాంగ్వేజ్. రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్‌లో మనకి ఆహ్, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్‌లో మనకి డిఫెన్స్ సెక్టార్ అనేది మనం చూసుకున్నాము. డిఫెన్స్ సెక్టార్ అంటే అవి చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఆహ్, డిఫెన్స్ సెక్టార్స్ అనేది సెక్టార్ బేస్‌గానే మనం ఎప్పుడైనా అసెట్ డైవర్సిఫై చేసుకోవాలి. సెక్టార్ బేస్‌గా చేసుకుంటే హై రిస్క్ అనమాట. రిస్క్ అపెటైట్ అనేది చాలా హైలో ఉంటుంది. సో దట్ మీకు మీ గోల్స్, రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వదనమాట. ఓకేనా? అది మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మన ఫైనల్ కీ టేక్ అవర్స్ ఇన్ దిస్ వీడియో సింపుల్‌గా చెప్తాను వినండి. డిఫైన్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గోల్స్ అండ్ రిస్క్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? మన గోల్స్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ మన రిస్క్ అపెటైట్. మనం ఎంత వరకు రిస్క్ బేర్ చేయగలుగుతాం అనేది దాన్ని బట్టి కూడా మన అసెట్ క్లాస్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకేనా? సెకండ్ టైమ్ మార్జిన్. షార్ట్ టర్మ్‌కి అయితే ఎలా చేయాలి? లాంగ్ టర్మ్‌కి అయితే ఎయాలి. షార్ట్ టర్మ్‌కి అయితే మనకి లిక్విడ్ ఫండ్స్, డెబ్ట్స్, బాండ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్‌ది అయితే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇందులో డైవర్సిఫై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ టైమ్ పీరియడ్ బట్టి మన అసెట్ క్లాస్ ఉంటది. అసెట్ అలోకేషన్ అంటే మన ఇఫ్ యూ ఆర్ ఇన్ యంగర్, మీరు ఒక యంగ్ ఏజ్‌లో ఉన్నట్లయితే మీరు ఈక్విటీకి హైయర్ అలోకేషన్ ఇస్తే కొంచెం బెటర్‌గా మనకి రిటర్న్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇఫ్ యూ ఆర్ మిడిల్ ఏజ్, ఓకేనా? మిడిల్ ఏజ్ వచ్చేసి ఒక 28-35 ఇయర్స్ ఆ రేంజ్‌లో ఉన్నారనుకోండి. సో, యూ కెన్ సమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఒక 60-70% వరకు ఈక్విటీ అలోకేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దాన్ని బట్టి మీరు ఆహ్, బ్యాలెన్స్ అవుతుందనమాట. డైవర్సిఫికేషన్ అవుతుంది. మనం ఎట్లా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి మన పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవడానికి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్. మనకి స్టాక్స్‌లో మనకి రీసెర్చ్ ఎలా ఏంటిది ఏంటి మనకు ఛానెల్‌లో మనకి కంపల్సరీ వస్తాయి. అప్‌కమింగ్ వీడియోస్‌లో రీసెర్చ్, స్టాక్ రీసెర్చ్ ఎలా చేయాలి? ఏంటి? ఇంకా మ్యూచువల్ ఫండ్ ఎలా రీసెర్చ్ చేయాలి? ఏంటి? అనేది చెప్పేసి అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ ఇంతకుముందే చెప్పానండి. డైవర్సిఫికేషన్ ఎప్పుడైనా డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటారు. ఇది ఫేమస్ స్టేట్మెంట్ బై వారెన్ బఫెట్ అని చెప్పేసి. ఆహ్, ఎప్పుడైనా మనము ఆహ్, అంత మేజర్ అమౌంట్ తీసుకెళ్ళి మనం ఎప్పుడైనా మన అమౌంట్ సపోజ్ రూ. 1,00,000 మన అమౌంట్ ఉందంటే దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి పర్సెంటేజ్ వైస్. సపోజ్ 10% ఈ స్టాక్‌లో పెట్టాలనుకుంటున్నాను. 15% ఈ స్టాక్‌లో పెట్టాలనుకుంటున్నాను. ఇంకో 15% మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలనుకుంటున్నాను. ఇంకో 15% నేను గోల్డ్‌లో పెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఇలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఒకవేళ మార్కెట్స్ వోలటాలిటీ పెరిగినా గాని మీ పోర్ట్‌ఫోలియో అంత కరెక్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? అది మనకి ఫైనల్ కీ టేక్ అవేస్ అండి. ఇదండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఛానెల్‌ని లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను బెస్ట్ కంటెంట్ తీసుకొస్తానండి. ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు నేను సింప్లిఫైడ్‌గా చిన్న చిన్న పాయింట్స్ చెప్తున్నాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను సింప్లిఫైడ్‌గా, క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టుగా ఇంక్లూడింగ్ బిగినర్ నుంచి నేను అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కంటెంట్ తీసుకొస్తాను. కంపల్సరీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూ విల్ డెఫినైట్‌లీ వర్త్ అండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ అండ్ జై హింద్.